హలో అన్న, మీ పేరు? సాంబశివరావు. ఏపీలో టీడీపీ వచ్చి 2 months అవుతుంది. ఇప్పుడు ఎలా ఉందన్న పరిపాలన? చాలా బాగుంది. ఇప్పుడు చూసుకుంటే జగన్ గారు 151 seats అప్పుడు వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటే 11 సీట్లకే పరిమితం అయ్యారు కదా. దానికి కారణాలు ఏమనుకోవచ్చు మరి? వైసీపీ కారణాలు ఏముంది, అభివృద్ధి ఏం లేదు, దానివల్ల ఆయనకి అలా అయింది. టీడీపీ ఎన్నికల ముందుకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలని నెరవేరుస్తారని నమ్మకం ఉంది 5 yearsలో? నెరవేరుస్తారు, డెఫినెట్గా నెరవేరుస్తారు. ఫంక్షన్ అది పెంచేశారు, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు, జరుగుతున్నాయి పనులు అయితే. పోలవరం ఎప్పటి నుంటో ఉందన్న, అది సాగుతూనే ఉంది. గవర్నమెంట్లు మారుతున్నాయి, సీఎంలు మారుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈసారైనా దాన్ని కంప్లీట్ చేసి చూపిస్తారా పోలవరం ప్రాజెక్ట్ని? మోస్ట్లీ అయిద్దనే హోప్, ఇంకా అదంతా తర్వాత చూడాలి. ఇప్పుడున్న ఏపీలో ఆర్థిక వ్యవస్థను బట్టి ఇప్పుడు అంతగా బాగాలేదు ఏపీ ఆర్థిక వ్యవస్థ. కానీ రాజధాని కట్టడం సాధ్యమే అంటారా చంద్రబాబు నాయుడు గారికి? అంటే అది ఇమీడియట్గా అయ్యే ప్రాసెస్ కాదు కదా బ్రో. 10 yearsలో కంప్లీట్ అయితే మెల్లిగా, అంటే జరుగుతూ ఉండిద్ది. అది 5 yearsలోనే కట్టేస్తారంటే అది సాధ్యం కాదు. లాస్ట్ 5 yearsలో అప్పుడు ఏమైంది అనేది మనం అందరం చూసాం. మళ్ళీ తర్వాత జగన్ గారు వచ్చినాక హోల్డ్ చేశారు కదా దాన్ని. మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉండిద్ది అంతే. అది 5 yearsలో అయింది అనేది నమ్మకం అయితే లేదు. వైసీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఎవరు కనిపించట్లేదు, మీడియా ముందుకు రావట్లేదు. కారణాలు ఏమనుకోవచ్చు దానికి? అంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్లే వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు అంతే. జస్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? అంటే మంచి పట్టుదల ఉన్న నాయకుడు, ఎట్లయినా ఒక రాజకీయంగా ఎదగాలని ముందుకు వచ్చాడు అంతే. 4 శాఖలు ఇచ్చారు ఆయనకి, 4 ministries ఇచ్చారు. మరి ఎలా చూడొచ్చు? ఒక ఎక్స్పీరియన్స్ లేని పర్సన్కి 4 ministries ఇవ్వడం అవసరం అంటారా? అవసరం మీన్స్ అతనికి అంత క్యాపబిలిటీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలా డిసైడ్ చేశారు అంతే. మరి ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో ఏమైనా సీఎం అయ్యే అవకాశం ఉందా? అది చెప్పలేమండి. అంటే మనం బేసిక్గా టీడీపీ సపోర్టర్స్ అయ్యండి పవన్ కళ్యాణ్ అవ్వాలని అనుకోం, కానీ బట్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ఏముంది, ఎవరైనా అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్లో డెవలప్ అవుతుందా రాష్ట్రం ఈసారి ఏమన్నా? డెఫినెట్గా అవుతుందండి, డెఫినెట్గా అవుతుంది. గడిచిన 5 yearsలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించిందన్న మీకు 5 yearsలో? అది పెద్ద రొట్ట బ్రో చెప్పాలంటే. రొట్ట మీన్స్ రోడ్లన్నీ చూస్తే ఎట్లా ఉన్నాయి అంటే ఇంకా అంతే, కంపులు వేసిపోయినాయి అంతే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవన్నీ నెరవేరుస్తారంటే డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ అన్నీ? రోడ్లు అనేది ఇమీడియట్గా అప్పుడే స్టార్ట్ చేయలేదు, ఒక 1 year తర్వాత ఏమన్నా వేయచ్చేమో చూడాలండి. వేస్తారు, కంపల్సరీ అయితే జరిగిద్ది. 5 years తర్వాత కానీ మరి చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది? ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో మరి మనమే గెలుస్తాం 2029 అంటున్నారు. అది జరగని పని బ్రో. జగన్ గారు గెలవడం అనేది జరగని పని. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డారు. అది మళ్ళీ చంద్రబాబు గారే గెలుస్తారు 100%. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారని టీడీపీ గురించి? టీడీపీ అంటేనే డెవలప్మెంట్ అంతే, డెవలప్మెంట్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.